హలో హాయ్ హౌ ఆర్ యూ అందరూ ఎలా ఉన్నారు? సెట్స్లో 120 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ మనకు 121 క్వశ్చన్ నుండి కంటిన్యూ అవుతున్నాయి. మరి 121 క్వశ్చన్ బిట్ నుండి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఎగ్జామ్స్లో మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మరి 121 క్వశ్చన్ ఏంటి? బి మైనస్ ఏ కాంప్లిమెంట్ ఈజ్. సో ఏ కాంప్లిమెంట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ నాట్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ మూడు కూడా రాంగ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ క్లబ్ హ్యాస్ 15 మెంబర్స్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ బోత్. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు? మ్యాథమెటిక్స్ క్లబ్ హ్యాస్ 15 మెంబర్స్ సో హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ బోత్. అంటే మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? నంబర్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్. ఎం యూనియన్ అన్నప్పుడు ఎంలో ఉండొచ్చు, ఎస్లో ఉండొచ్చు, లేదా బోత్ రెండిట్లలో ఉండొచ్చు. దట్ ఈక్వల్స్ టు 15. సో నెక్స్ట్ వచ్చేసి 10 ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే నంబర్ ఆఫ్ మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్ ఎంతమంది? 10. అండ్ ఆల్సో 8 ఇన్ స్టాటిస్టిక్స్ అంటే నంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 8. హౌ మెనీ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ బోత్ అంటే బోత్ రెండిట్లలో ఉండేవాళ్ళు అంటే ఇంటర్సెక్షన్ ఎంలో ఉండాలి, ఎస్లో ఉండాలి. సో ఎంత? మరి వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ ఎం ప్లస్ నంబర్ ఆఫ్ ఎస్ మైనస్ నంబర్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్. ఎం ఎంత ఉంది? 10 ప్లస్ 8 మైనస్ 15. 18 మైనస్ 15 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఏమవుతుంది మనకు? ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24, B is the set of all factors of 48, then సో ఏమవుతుంది? ఫస్ట్ సెట్స్ రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఏంటి? 1 ఇక్కడ 1 24 జా 24, 2 12 జా 24, 3 8 జా 24, 4 6 జా. ఇట్లా రాయడం వల్ల మనకి ఈజీగా మల్టిప్లికేషన్ ద్వారా ఫ్యాక్టర్స్ ఈజీగా రాయొస్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు 48. మరి 48 1 48 జా 48, 2 24 జా 3 టేబుల్లో పోతుంది కదా, 3 1 జా 3 16 జా అన్నట్టు. 3 16 జా 48, 4 టేబుల్లో 4 4 12 జా 5లో పోదు, 6లో పోతుంది, 6 8 జా. సో ఇవన్నీ కూడా బి యొక్క 48 యొక్క ఫ్యాక్టర్స్ బి సెట్. ఇప్పుడు ఏలో ఇక్కడ కండిషన్స్ చూడండి. ఏ సబ్సెట్ బి, బి సబ్సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అన్నాడు. అంటే ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి. ఏలో ఉన్నాయన్నీ బీలో ఉన్నాయా చూడండి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 12 ఉంది, 24 ఉంది. అన్నీ కూడా ఉన్నాయి. ఏలో ఉన్నాయి అన్నీ బీలో ఉన్నాయి. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సో నెక్స్ట్ వచ్చేసి 125 క్వశ్చన్. నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 44. ఇది బాగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నంబర్ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ రెండే, ఇదన్నీ అడుగుతాడు, ఇదన్నీ అడుగుతాడు. సేమ్ ఇది అడిగినప్పుడు ఇది ముందుకు తేవాలి, ఇది ఇక్కడ తేవాలి. సో నంబర్ ఆఫ్ ఏ ఎంత? 20 ప్లస్ 44 మైనస్ 13, దట్ ఈక్వల్స్ టు 64 మైనస్ 13, 51 ఉంది కదా ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సబ్సెట్స్ ఆఫ్ మ్యూ, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఏ సబ్సెట్ మ్యూ, బి సబ్సెట్ మ్యూ, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ మైనస్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్. ఇప్పటి నుంచి వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ మనకు చూడండి. ద డయాగ్రామ్ రిప్రజెంట్స్ రిలేషన్షిప్ బిట్వీన్, వేటికి రిలేషన్ ఉంటుంది అనేది చూడండి. సర్కిల్, డాక్టర్స్, ఫాదర్స్ అండ్ మెన్. ఓకేనా. సర్కిల్, స్క్వయర్, రెక్టాంగిల్, నన్ ఆఫ్ దిస్. సో విచ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్? విచ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ డాక్టర్స్, ఫాదర్స్ అండ్ మెన్, దెన్ రిప్రజెంట్స్ డాక్టర్స్. మరి డాక్టర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతుండు. ఫస్ట్ ఏంటి? డాక్టర్స్, ఫాదర్స్ అండ్ మెన్. ఇక్కడ మనకు వచ్చేసి సర్కిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి
ఐడెంటిఫై ద షేడెడ్ పార్ట్. ద షేడెడ్ పార్ట్, వాట్ ఈస్ ద షేడెడ్ పార్ట్? ఐడెంటిఫై ద షేడెడ్ పార్ట్. ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు? షేడెడ్ పార్ట్ A minus B యూనియన్ A minus C, A minus B అండ్ A minus C యూనియన్. అంటే ఏది కరెక్ట్ అవుతుంది ఇక్కడ? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి if A is equal to X such that X less than or equal to 4, X belongs to A and B is equal to 3, 6, 8, then A intersection B complement. So what is the answer? ఇప్పుడు A is equal to ఏమి ఇచ్చిందో 1 2 3 4 రాయాలి. అక్కడ రోస్టర్ ఫామ్ ఇవ్వలేదు, మనం రోస్టర్ ఫామ్లో రాద్దాం. 1 2 3 4. B is equal to what? 2 3 6 8. ఇప్పుడు నెక్స్ట్ A intersection B dash, A intersection B dash, A intersection B dash అంటే 1 2 3 4. B అంటే ఏంటిది? B is equal to 6 కూడా ఉంది ఇక్కడ. ఇంటర్సెక్షన్ 2 3 6 8 1 4 2 3 2 3 కట్ అవుతుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ మీన్స్ ఏ మైనస్ బి అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి అయితే మరి దెన్ ఏ అండ్ బి ఆర్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి ఉంటే ఇంకొక టర్మ్ మిస్ అయింది కదా మనకు, నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉండాలి కదా. ఇక్కడ మనం ఇది మిస్ అయింది అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అన్నట్టు. ఎంటీ సెట్ అంటే నథింగ్ ఏమి ఉండదు. కాబట్టి ఏ కామా బి ఆర్ డిస్జాయింట్ సెట్స్.